మాత్రమే కొంచెం అటు ఇటుగా ఇచ్చేవాడిని. బట్ ఆర్య ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అండి. అండ్ దెన్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ధర్మేంద్ర గారు, లైక్ ఆయన మాట్లాడకుండానే బోల్డ్ అని ఎమోషన్స్ని Thank you, చూపించారు. I love కానీ you. ఎస్ ప్లీజ్ రెండు మాటలు. స్పీచ్లెస్ మూమెంట్ అది ఆయనకి నిజంగా. వావ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇట్ వాజ్. అద్భుతమైన జర్నీకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ఇప్పుడు మనం స్టేజ్ పైన చూసాము. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ హార్టెడ్, స్వీట్ హార్టెడ్ సమంత గారు ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఎస్, ఒక సినిమా కష్టపడి పనిచేసి రిలీజ్ చేసిన తర్వాత ఇంత మంచి సక్సెస్ అయితే ఎంత ఆనందం ఉంటుంది అనేది ఇవాళ ఇక్కడ స్టేజ్ పైకి వస్తున్న వాళ్ళ మాటల్లో, వాళ్ళ నవ్వుల్లో, వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది, తెలుస్తుంది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మనల్ని అలరించిన వాళ్ళలో ఇద్దరు ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్టేజ్ పైకి. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ మధుమణి గారు అండ్ జయరాం ప్రభు గారు. జయరాం ప్రభు గారు వాళ్ళ అమ్మగారిని చూడాలి, కలవాలి అని ఎంత ఆత్రం పడ్డారో థియేటర్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిసప్పాయింట్మెంట్. అసలు వీళ్ళిద్దరికి ఆ పర్టికులర్ సీన్లో చూసినప్పుడు వచ్చే కామెడీ వేరే లెవెల్ నిజంగా. బాగుందా అండి? మీ అమ్మగారిని చూసి చాలా ఆనందపడినట్టున్నారు కదా. సో ఎస్, జయరామ్ గారు మాట్లాడతారు. అందరికీ శుభం. నాకు ఈ ఈవెంట్ చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కొంత టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి నేను డిఓపిగా వర్క్ చేశాను మా టీవీ తరఫున, లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో గుండెలు చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం. ఒక మాట చెప్పాలి, ఒక 2 minutes తీసుకోవచ్చా మ్యామ్? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా సినిమాలు చేశానండి. 39 ఏళ్ల ఈ జర్నీలో 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు తీసుకొని నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచమ్మ నుంచి, అనుష్క నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోలు, చిన్న హీరోలు, హీరోయిన్లు అందరికీ మదర్స్ వేస్తూ దాదాపు 400 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఈ ముత్యానికి మాత్రం నేను కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి. ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది. ఆ బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైనా కలుస్తానా, కనీసం మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి. సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు, బాగుంది అనుకున్నా, మంచి డైరెక్టరు అనుకున్నా. కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది. ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు, ఇన్ని చేసిన క్యారెక్టర్స్